గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను సరిదిద్దుతూ భక్తుల మనోభావాలను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం టీటీడీ ప్రక్షాళన చేపట్టిందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే శ్రీవాణి ట్రస్ట్ను ఏర్పాటు చేసి దోపిడీకి వేదికగా మార్చిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీలో పారదర్శకత తీసుకురావడానికి శ్రీవాణి ట్రస్ట్ను ఆన్లైన్లోకి తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ట్రస్ట్ నిధులతో దళితవాడల్లో ఆలయాల నిర్మాణం చేపట్టాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎవరు శ్రీవాణి ట్రస్ట్ను స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2019లో అక్టోబర్ 21వ తారీఖు మీరు శ్రీవాణి ట్రస్ట్ను స్టార్ట్ చేశారు. మీరు అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? 2019 జూన్లో మీరు అధికారంలోకి వచ్చారు. 3 నెలల్లోనే శ్రీవాణి ట్రస్ట్ను స్టార్ట్ చేసి దేవుడు డబ్బుని ఏ విధంగా కొట్టేయాలి అనే ఆలోచనలోనే శ్రీవాణి ట్రస్ట్ను స్టార్ట్ చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన డబ్బులని దేవాలయాలకు వాడాలి, కొత్త దేవాలయాలు 5,000 దేవాలయాలు కట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దళిత వాడల్లోనూ అదేవిధంగా బీసీ కాలనీల్లో కూడా చిన్న చిన్న దేవాలయాలు కట్టాలి. వాళ్ళకున్న స్థలాన్ని బట్టి 30 లక్షల దాకా దేవాలయాలకి ఇవ్వటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.